హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఈరోజు నా వీడియో వచ్చేసి గల్ఫ్లో అరబిక్ మటన్ కర్రీ అండి. ఇది మటన్ అండి. కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను. ఇది 20 లీటర్స్ కుక్కర్ అండి, చాలా పెద్దది. ఈ కుక్కర్లో వేసి అయితే నేను మటన్ ఉడికించుకుంటున్నాను. మటన్ గ్యాస్ మీద పెట్టేసి రైస్ అయితే కడిగి పెట్టానండి. ఇక్కడ మటన్ కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇది మనకు బీరకాయ లాగా ఉంటుందండి, చాలా లేతగా. మటన్ కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా వేసుకుంటారండి మటన్ అండ్ చికెన్ కర్రీలో. పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్, ఇండియా పచ్చిమిర్చి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీళ్ళకు కర్రీలు అయితే 10 పచ్చిమిర్చిని అయితే వేయాలండి. ఈ విధంగా వెల్లుల్లి పచ్చిమిర్చిని మసాలా వేసి మిక్సీ పట్టేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మిక్సీ చాలా బాగుందండి. చిన్న మిక్సీ, మనం మసాలాలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను కూడా ఇంటికి వచ్చేప్పుడు ఇలాంటి మిక్సీ కొనుక్కోవాలనుకుంటున్నాను. క్లీన్ చేసుకోవడం, మిక్సీ పట్టుకోవడం చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి చిన్న మిక్సీ. అక్కడంతా వాటర్ పడిపోయిందండి. తర్వాత అయితే నేను టమోటా పేస్టును తీసుకుంటున్నాను కర్రీలు వేయటానికి. ఈ విధంగా 2 ప్యాకెట్లు అయితే టమోటా పేస్ట్ వేయాలండి. ఇక్కడ వీళ్ళకి నచ్చినట్టు వండాలండి, మనకు నచ్చినట్టు వండడానికి లేదు. కాబట్టి వీళ్ళు ఎలా తింటారో అలాగే వండాలండి మనము. ఇక్కడైతే మటన్ అయితే ఉడికిపోయిందండి, చూస్తున్నాను. ఫోర్క్తో అయితే నేను ఇలా కట్ చేసి చూశానండి. మటన్ అయితే ఉడికిపోయింది. ఇంకా కర్రీ ప్రాసెస్ చూసేద్దామండి. అరబిక్ మటన్ కర్రీ, బంగాళాదుంపలు కూడా వేశానండి. ఈ విధంగా అయితే అన్నీ ఫ్రై అయిన తర్వాత టమోటా పేస్ట్ మసాలాను కూడా వేసి ఈ విధంగా కలుపుకుంటున్నానండి. తర్వాత ఉడికించిన మటన్ కూడా ఇందులో వేసి కొద్దిసేపు, ఇది యాలకుల పొడి అండి, ఇలాచి అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసి కలుపుకుంటున్నాను. వీళ్ళకు అలా వేయాలండి కర్రీలో యాలకుల పొడి. యాలకుల పొడి, ఇలాచి పొడి. ఇక్కడైతే పక్కన రైస్కి ఎసురు కూడా పెట్టేశానండి. వాటర్ వేసి ఉడికించుకుంటున్నానండి. అంతేనండి అరబిక్ మటన్ కర్రీ. వీళ్ళు తినే విధానం, మనం వండింది అంతా ఇంతేనండి. ఇలా కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి మటన్ కర్రీ. నేను ముందు ఇంకా మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తానండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే
చాలామంది అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారండి. ప్లీజ్ అండి, చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ రైస్ కూడా అయితే అయిపోయిందండి. వీళ్ళు డైలీ తినేది బాస్మతి రైసేనండి. ఇక్కడ రైస్ అయితే చాలా చాలా వేస్ట్ చేస్తారండి. ఫుడ్డును అస్సలు ఫుడ్ విలువ వీళ్ళకి అస్సలు తెలియదండి. నెక్స్ట్ ఏంటంటే సలాతాకు కీరా క్యారెట్నైతే నేను కట్ చేసి పెడుతున్నానండి. ఇదేనండి మా కిచెను, నేను పనిచేసే కిచెన్. ఇవి అయితే బాకాలు అంటారండి ఇక్కడ అరబీలో, గుగ్గులండి. వీటిని 2 hours నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి ఉడికిస్తానండి. చాలా బాగుంటాయి. ఇవైతే మన ఇండియాలో లేవనుకుంటున్నాను. బాగుంటాయండి తినటానికి. ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఉడికించి పెట్టాలి. 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేనైతే నానబెడుతున్నానండి వాటర్ వేసి. ఈ విధంగా నానబెట్టి 2 hours తర్వాత నేనైతే కుక్కర్లో వేసి ఉడికించానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా ఉడికాయో. చాలా బాగుంటాయండి తినటానికి. మన ఇండియాలో అనపగింజలు ఉంటాయి చూడండి, యాజ్ ఇట్ యాజ్ అలాగ ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.